నమస్తే, వెల్కమ్ టు 10 టీవీ. సో మనందరికీ తెలుసు, రీసెంట్గా మోడీ గారు ఇండోనేషియా విజిట్ చేశారు. సో అక్కడ ఆర్మ్స్ డీల్ అనేది జరిగింది. సో దీని వెనకాల ఉన్న స్ట్రాటజికల్ మూవ్ ఏంటి, అసలు ఇండియాకి దీనివల్ల లాభం ఏంటి అనేది మనతో డిస్కస్ చేయడానికి ఎక్స్ ఆర్మీ రఫీ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ చెప్పండి అమ్మా. సార్ ఇందాక నేను అన్నట్టు ఇండోనేషియాకి మనకి ఇండియాకి మధ్య ఆర్మ్స్ డీల్ జరిగింది కదా. సో ఇది మన ఇండియాకి ఎలాంటి లాభాలు తెస్తాయి సార్? అంటే ఇది ఒక స్ట్రాటజికల్ మూవ్ లాగా ఉంది. నేను చెప్పేది ఏంటన్నమ్మా, ఏ ఆర్మ్స్ డీల్ అయినా ఏ దేశం అయినా వాళ్ళ లాభం కోసం చేసుకుంటారు. ఇది మన ప్రధాని గారు మన లాభం కోసం చేశారు. కానీ రేపటికి ఆ డీల్ ఫార్ములా ఇండోనేషియా త్రూ చైనా కానీ లేక పాకిస్తాన్ కానీ వెళ్తే మనకు చాలా నష్టం జరిగింది. ఇది నాకు తెలిసి ఈ డీల్ మనకి మంచిది కాదు. ఎవ్వరు శత్రువులు కాదు, ఎవరు మిత్రులు కాదు. వాళ్ళు ఇండోనేషియా ఇప్పుడు వాళ్ళకి ఫ్లడ్ వచ్చింది, భూకంపం వచ్చింది, వాళ్ళకి జ్వాలాన్ని వస్తుంది. చైనా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ సాన్నిధ్యం పంచడం కోసం మన బ్రహ్మోస్ ఫార్ములా కనుక వాళ్ళతో తీసుకున్నాడంటే మనకు నష్టం జరిగింది. నాకు తెలిసి ఈ డీల్ మనకి మంచి పద్ధతిలో చేయలేదు సార్. ఓకే సార్, అంటే ఇప్పుడు ఇండియా బ్రహ్మోస్ ని గతంలో ఫిలిప్పీన్స్ కి ఇస్తామని అనింది, ఇప్పుడేమో ఇండోనేషియా అంటుంది. సో ఇది ఒక బ్రహ్మోస్ నెట్వర్క్ ని క్రియేట్ చేసుకోవడానికి అని అనుకోవచ్చా? ఇది ప్రమోషన్ చేసుకోవడం ఒక వంతు అయితే నష్టం జరిగేది ఎక్కువ. ఓకే, ఎందుకంటే ఇప్పుడు బ్రహ్మోస్ ఫార్ములా వేరే ఫిలిప్పీన్స్ కానీ ఇండోనేషియా కానీ వాళ్ళ తో సాన్నిహిత్యంగా ఉన్న వాళ్ళకి వాళ్ళు మళ్ళీ అమ్ముకుంటే లేదా వాళ్ళకి ఇచ్చేస్తే మనకు నష్టం. ఓకే, ఇది నాకు తెలిసి ఇది మంచి పద్ధతి కాదని. ఓకే సార్. సో సార్ దీని ద్వారా హిందూ మహాసముద్రం అలాగే సౌత్ చైనా సముద్రంలో చైనాని ఎలా కట్టడి చేయొచ్చు? బ్రహ్మోస్ మన దగ్గర ఉంటే చైనాని కట్టడి చేయగలం. ఎందుకంటే హిందూ మహాసముద్రంలో వాడు ఆధిపత్యం పొందాలని చూస్తున్నాడు. కానీ బ్రహ్మోస్ వలన వాళ్ళ ఆధిపత్యాన్ని తగ్గించవచ్చు. కానీ ఇలా ఇండోనేషియాకి ఫిలిప్పీన్స్ కి మన ఫార్ములా కనుక మనం పంపితే వాడు డైరెక్ట్లీ కాకుండా ఇండైరెక్ట్లీ ఇండోనేషియా తీసుకుంటే మనకు నష్టం జరిగింది. ఓకే, సో బ్రహ్మోస్ నెట్వర్క్ అనేది చైనీస్ బెల్ట్ అండ్ రోడ్ స్ట్రాటజీకి కౌంటర్ అనుకోవచ్చా సార్? కౌంటర్ అమ్మా, కానీ మనం చేసే చిన్న తప్పు మూలంగా మనకు దేశానికి పెద్ద అరిష్టం వస్తుంది ఫ్యూచర్లో. ఇప్పుడు కాదు, లాంగ్ స్ట్రాటజీలో ఆలోచించాలి ఏదైనా. ప్రధాని గారు చేసింది మంచిదే, దీని వల్లకి మనకి డబ్బులు వస్తాయి, మన ఎకానమీ డెవలప్ అయితే అది రెండో క్వశ్చన్. కానీ ఈ ప్రపంచంలో ఏ దేశం అందరూ మనతోనే మిత్రులుగా ఉంటారు, వాళ్ళు వేరే దేశానికి మిత్రులు కాదంటే అది సహేతుకం కాదు. ఓకే సార్, ఐలాండ్స్ విషయంలో ఇండోనేషియాతో చైనా కయ్యానికి కాలు దూతుందంటారా మీరు? దువ్వదు. ఓకే, ఇండోనేషియా ముస్లిం కంట్రీ, రెండోది ఏమో బీద కంట్రీ. వాళ్ళకి అంతకుముందు వచ్చిన వరదల నుంచి వాళ్ళు తట్టుకోలేదు, మళ్ళీ వరదలు వచ్చినాయి. ఓకే, వాళ్ళకి బుజ్జగించి వాళ్ళని మెల్లింగా వాళ్ళ వైపు తిప్పుకునే అవకాశం ఉంది. ఓకే సార్. ఓకే, సో సౌత్ చైనా సముద్రం మీద చైనా ఆధిపత్యాన్ని గండి కట్టుకోవాలంటే అసలు ఇండియా ఇంకా ఏమేం చేస్తే బాగుంటుందని మీరు అనుకుంటారు సార్? ఇండోనేషియా కాకుండా చేసి ఇప్పుడు రష్యా లాంటి దేశాలకు అమ్మితే వాళ్ళు మన దగ్గర తీసుకున్న మిసైల్ ఫార్ములాని వాళ్ళు అమరు, అలాంటి పనులు చేయరు. ఇండోనేషియాని నమ్మటానికి లేదు. అంటే వాళ్ళకి మనకి ఏమి శత్రుత్వం లేదు, మన మిత్రులే. కానీ ఎవరు ఎంతవరకు మిత్రులు అట్లా అది. సో సార్, చైనా ఇంకా ఇతర ప్రజాస్వామ్య దేశాల మధ్య ఈ రెండో పెసిఫిక్ అనేది ఒక బ్యాటిల్ ఫీల్డ్ లా మారిపోతుంది అనుకోవచ్చా? మారిపోతుంది, పక్కా మారిపోతుంది. చెప్పేది ఇప్పుడు మన దగ్గర ఒక వస్తువు ఉంది, అది మన
మన ఆయుధాల పొదిలో ఉంటే అది మంది. అది మనం ఆ ఫార్ములా మనం వేరే వాళ్ళకి అమ్మితే అది వాడిది. వాడి ఇష్టం. వాడు దాన్ని అమ్ముకోవచ్చు. వేరే వాళ్ళకి ఇవ్వచ్చు. అట్లా. ఓకే. ఓకే సార్. సో ఇండియా మూవ్‌ని దెబ్బ కొట్టడానికి చైనా, ఎల్ఏసీ దగ్గర మళ్ళీ ఉద్రిక్తతలు పెంచే అవకాశాలు ఉన్నాయా సార్? పక్కా ఉంది. ఓకే. చైనాని ఎప్పుడు రాత్రి 12 గంటలకు కూడా నమ్మకూడదు. ఓకే. హిందూ ముస్లిం అన్నట్టు ఇండియా చైనా బాయ్ బాయ్ అంటాడు. మళ్ళీ వాడు కత్తులు దూతాడు. ఓకే. సో సార్ మీరు చెప్పండి. చెప్పండి. చైనాని ఎప్పుడు నమ్మకూడదు. ఓకే. చెప్పండి సార్. ఇండియాని దెబ్బతీయడానికి చైనా ఇంకా ఎలాంటి ఎత్తుగడ్డలు వేసే అవకాశం ఉందని మీరు అనుకుంటారు సార్? ఇప్పుడు మన దగ్గర ఉన్నది బ్రహ్మోస్, తర్వాత ఫ్రాన్స్ నుంచి తీసుకున్న క్షిపణులు. ఇవి బ్రహ్మోస్ కనుక మనం వాళ్ళకి పంపితే వాడు డైరెక్ట్లీ కాకుండా ఇండైరెక్ట్లీ అగర్ అది వాడు తీసుకోగలిగితే వాడు లాభం పొందొచ్చు. ఓకే. అది ఓకే సార్. సో ఇండియా ఈ గ్లోబల్ మిలిటరీ పవర్గా మారాలంటే ఏం చేస్తే బెటర్ అని మీరు అనుకుంటారు సార్? మనం మన టెక్నాలజీని మనం అమ్ముకుంటే లాభమే, కానీ అది ఎంతవరకు లాభం అనేది ఆలోచించి చేయాలి. ఓకే. సో అంటే మీరు ఏ దేశాలతో డిఫెన్స్ డీల్స్ సెట్ చేసుకోవాలి అంటే సెట్ చేసుకుంటే మంచిదని మీరు అనుకుంటారు? రష్యా, ఉత్తర కొరియా లాంటి దేశాలు అయితే వాళ్ళు మన అవసరానికి మనకు వెన్నంటి నిలబడతారు. ఓకే. అట్లా. ఓకే సార్. సో అలాగే సార్ అరుణాచలంని ఏమైనా చేసే అవకాశాలు ఉన్నాయా అని అనుకుంటారా? అరుణాచలం వాడికి మనకి బార్డర్ కాబట్టి వాడు కబ్జా చేసే అవకాశం ఉంది. సార్ ఐలాండ్స్ విషయంలో ఇండోనేషియాతో చైనా కయాన్కి కాలు దువ్వుతుంది అని అంటారా? ఎలా అంటారు? చైనా మనం వాడికి ఇచ్చిన ఆ టెక్నాలజీ కనుక వాడు పొందగలిగితే వాడు పక్కా కయ్యానికి కాలు దూకుతాడు. సో ఈ దెబ్బతో కొంచెం వెనక్కి వెళ్ళొచ్చా? వాడు వెళ్ళడు. ఇండోనేషియా ఎప్పుడు నమ్మకూడదు. వాడు మన దేశం అని మనకు మిత్రులు అని నమ్మకూడదు. ఏ కంట్రీ అయినా, రష్యా, ఉత్తర కొరియా తప్పనిచ్చి ఏ కంట్రీ అయినా మనతో కయ్యానికి రాదు. ఓకే. ఓకేనమ్మా. ఓకే సార్. సో సార్ దీనివల్ల మనకి నష్టమే అంటున్నారు, కానీ ఈ ఏదైనా లాభం ఉంది అని అనుకోవచ్చా? లాభం ఉండదు. ఓన్లీ మనం చెప్పుకోవడానికి మన బ్రహ్మోస్ని మనం ఇంత డెవలప్ చేసి వేరే ఈ కంట్రీకి ఇన్నేమో అని చెప్పడం కోసమే. ఓకేనమ్మా. ఓకే సార్. సో ఇదనమాట ఇవాళ మన డిస్కషన్స్. ఇండోనేషియా ఇంకా ఇండియా మధ్యలో ఈ ఆర్మ్స్ డీల్ అనేది జరుగుతుంది. సో రఫీ గారు మనతో డిస్కస్ చేశారు. ఇదనమాట ఈరోజు డిస్కషన్. ఇంకో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.